హలో అండి. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. నేనైతే మా ఇంట్లో చాలా సింపుల్‌గా వినాయక చవితినైతే సెలబ్రేషన్ చేసుకున్నాను. ఇది నేను రెండోసారి అండి ఇలా బొమ్మను పెట్టుకొని, వినాయకుడిని పెట్టుకొని నేనైతే పూజ చేసుకోవడం. నేను ఇప్పటి వరకు ఎప్పుడూ చేయలేదు. ఇది రెండోసారనమాట చేసుకోవడం నేను. చాలా సింపుల్‌గా అయితే చేసుకున్నాను. ప్రసాదాలు గూడా పెద్దగా ఏం చేసుకోలేదు. జస్ట్ 2, 3 ప్రసాదాలు చేసుకున్నాను నేనంతే. నాకు వచ్చినవి చేశాననమాట. ఇలా డెకరేషన్ చేసుకొని వినాయకుడినైతే ఇట్లా పెట్టుకున్నాను. గొడుగు పెట్టాలనుకున్నాను కానీ అక్కడ ప్లేస్ లేదు. నాకు చాలా చిన్న ప్లేస్ ఉంది. గొడుగు పెట్టడానికి కుదరలేదు. అందుకే ఇలా అడ్జస్ట్ అయిపోయి పెట్టేశాననమాట. అరటి పిలకలు పెట్టాలంటే పెద్దగున్నాయండి. ఆ ప్లేస్ అయితే చాలా చిన్నగా ఉంది. అందుకని ఆకులను అలా కట్ చేసి అలా సెట్ చేసుకున్నాననమాట నేనైతే. చాలా సింపుల్‌గా, చిన్నగా అలా ఏదో అలా సెట్ అయిపోయిందనమాట. ప్లేస్ లేనప్పుడు ఏం చేస్తామని ఉన్న ప్లేస్‌లోనే మనం మనకు తగ్గట్టుగానే అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలనమాట. నేనైతే ఈ విధంగా డెకరేషన్ అయితే చేసుకున్నాను. గొడుగైతే నాకు పెట్టడానికి అవ్వలేదు. అందుకే గొడుగునైతే స్కిప్ చేసేసాననమాట. ఇలాగ చిన్నగా పెట్టుకున్నాను. ఏమైనా నేను తెలియక ఏమన్నా చేసుంటే ఆ దేవుడే నన్ను ఇంకా ఇది చేయాలి, కాపాడాలనమాట అంతే. అంతకంటే ఇంకేం చేయలేను. నాకైతే తెలిసిన వరకు నేను చేసుకున్నాను. తెలియంది ఎవరైనా మీకేమన్నా తెలిస్తే ప్లీజ్ నాకైతే కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. ఇలా చేయాలో చేయకూడదో కూడా నాకు తెలీదు. ఏదో అట్లా చేసుకున్నాననమాట. కొంచెం ప్రసాదం అయితే చేసుకున్నాను. అలాగే కొబ్బరికాయ కొట్టుకున్నాను. ఇలా హారతి ఇచ్చేసుకొని ఇంకా పూజనైతే ఇలా కంప్లీట్ చేసుకున్నాననమాట. ఇక్కడ మా ఏరియాలో చిన్న పిల్లలొచ్చి ఒక విగ్రహాన్నయితే పెట్టుకున్నారండి. వినాయకుడి బొమ్మనైతే పెట్టుకున్నారు. చిన్న చిన్న పిల్లలందరూ. అక్కడ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. అలాగే ఇంకొకరు అనమాట పెద్ద పిల్లలొచ్చేసి ఇంకా వేరే బొమ్మనైతే పెట్టుకున్నారు. మా ఏరియాలో ఇప్పుడు 2 బొమ్మలైతే ఉన్నాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి దేవుడి దగ్గరికెళ్ళి దర్శనం చేసుకొనైతే రావాలి. ఆల్రెడీ మా అబ్బాయి ఎళ్ళిపోయి ఉన్నాడు అక్కడికి. మరొక్కసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.